చాలా మందితో చాలా 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 అతి త్వరలో యాక్టర్గా బిజీ అయ్యి ఆ తర్వాత హీరో స్థాయికి కూడా వెళ్ళి ఇప్పుడు కూడా బిజీగా ఉండి మొన్నే ఇంకో సినిమా కూడా హీరోగా కంప్లీట్ చేసి ఉన్నాడు. అయితే ఎవరైనా సరే మనం బయటికి కనబడే వ్యక్తిత్వాలు వేరు, మనం తిరిగే ప్రపంచం వేరు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కానివ్వండి, కెమెరామెన్ మన ప్రపంచం వేరు, మన ప్రొఫెషన్ వేరు. బట్ పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కొందరితో మాత్రం షేర్ చేసుకోగలరు. సో తనేదో విపరీతమైన ఒంటరితనంలో ఉన్నాడో లేకపోతే ఏం ఫేస్ చేస్తున్నాడో ప్రపంచానికి తెలియదు. నాలుగు గోడల మధ్య కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఎవరికీ తెలియదు. బట్ చాలామందికి షేర్ చేసుకున్నట్ట తన ఫ్రెండ్స్కి. నేను అప్పుడప్పుడు కలిసేవాడిని. తన స్టార్టింగ్ లైఫ్లో మా ఇంట్లో ఒక దాదాపుగా ఆల్మోస్ట్ 1 year వరకు చాలాసార్లు భోజనం చేస్తుంటారు. కలిసి ఉండేవాళ్ళం సినిమా అవకాశాల కోసం టైంలో. ఆ తర్వాత చిన్న గ్యాప్. బట్ మొన్న ఈ మధ్య కలిసాడు 15 రోజులు 20 క్రితం. యాక్చువల్గా మొన్న మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్కి తను రావాలనుకున్నట్ట. వచ్చుంటే ఇలా జరిగేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ జనం మధ్య ఉండి, ప్రజల మధ్య ఉండి, యాక్టర్స్ మధ్య ఉండి తెలియని ఒక చిన్న ధైర్యం వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చున్నా బాగుండేదని ఫీల్ అవుతా ఉన్నాను. ఆ రోజు రాలేదు. ఆ నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ ఇలా జరగడం చాలా బాధేస్తూ ఉంది. సో నిజంగా కనీసం వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా వాడు బతుకుండాల్సింది. ఎందుకంటే ఎప్పుడు నోరు తెరిచినా డాడీ 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 అంటూ ఉండేవాడు. అన్న నాకేంటన్నా ఏ సినిమా లేకపోయినా ఏ ప్రాబ్లం మన డాడీ చూసుకుంటారు అనేవాడు. సో ఇంత ధైర్యంగా ఉండేవాడు. సో ఏదో ప్రధానమైన కారణం ఏదో ఉండి ఉంటుంది, అది మనందరికి తెలియదు. సో ఐఎమ్ సారీ ఫర్ ఏమండి. యాక్టర్లు ఎప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు, వర్క్ జరిగేటప్పుడు అందరం క్లోజ్గానే ఉంటామండి. ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు. ఓ లైమ్ లైట్లో ఉంటాం, గ్లామర్ ఫీల్డ్లో ఉంటాం. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయటకు చెప్పుకోలేమండి. ఆ కాసినంతసేపు ఆ క్రియేటివ్ జాబ్లో ఉంటాం, సరదాగా ఉంటాం, ఎంటర్టైనింగ్గా ఉంటాం. ఆ తర్వాత ఎవడి ప్యాకప్ పోగానే కారెక్కగానే ఎవడి పర్సనల్ లైఫ్ వాడిది, ఎవడి ప్రాబ్లమ్స్ వాడి ఉంటాయి. అవి అందరూ బయటికి చెప్పాం. సేమ్ ఇంతకుముందు అన్నాను కదా, మీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి, చెప్పలేం బయట. అన్న ఇంతకుముందే చెప్పానన్నా, అది కరెక్ట్ కాదు, నిజంగా కూడా కాదు. ఎందుకంటే ఏదో ఒక కారణంతో ప్రపంచంలోకి మనం వస్తాం. ఇది వివేకానందుడి సుభాషితాలు, రామకృష్ణ పరమహంస సుభాషితాలు చెప్పడం చాలా ఈజీ, ఇన్స్పైర్ చేయడం ఈజీ. కానీ వాడి షూలో అడుగు పెడితే కానీ ప్రాబ్లమ్స్ తెలియ ఎవరి అయినా సరే. వాడి బూట్లో కాలు పెడితే కదా మనకి ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసేది. సో పెట్టలేము ఎవరికి వాళ్ళ అంటే ఇంత గ్లామర్ ప్రపంచంలో, ఇంత గౌరవప్రదమైన ప్రపంచంలో ఉండి కూడా చావుకి చాలా తెగింపు కావాలి, ధైర్యం కావాలి. సో దానికి కూడా వాడు సాహసించాడంటే అంతకు మించి ఏదో పెయిన్ అనుభవిస్తూ ఉండాలి. పిరికితనం ఒకటే కాదు. సో డెఫినెట్గా ఏదో టార్చర్, ఐ డోంట్ నో వాట్స్ దట్, ఎవరికీ తెలియదు. అటు నిజం ఉంటుంది, ఇటు నిజం ఉంటుంది, వీటిని మించిన సత్యం ఒకటి ఉంటుంది. ఆ సత్యానికి తెలుస్తుంది ఏంటన్నది. సో దట్స్ వాట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.